ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీ సౌమ్య కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్లతో పాటు శ్రీ సౌమ్యను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీ సౌమ్య కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. ఆమెతో పాటు ఆమెను ఎత్తుకెళ్లిన నిందితులను కూడా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. సోయం శ్రీ సౌమ్యను కిడ్నాప్ చేసిన వ్యక్తిని కసింకోట అనిల్ కుమార్ గా గుర్తించారు. గతంలో నుంచి వీరిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో ఇద్దరు కలిసి పారిపోయిన టైంలో అమ్మాయి మైనర్ గా ఉండేదని, ఇప్పుడు మేజర్ అయినట్లు వెల్లడించారు. అయితే అదే వ్యక్తి ఇప్పుడు మళ్లీ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయినట్లు చెబుతున్నారు ఎస్పీ. పైగా కసింకోట అనిల్ కుమార్ అనే వ్యక్తిపై డ్రగ్స్ కలిగి ఉన్నాడనే నేరంపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసులున్నాయని ఆయన వెల్లడించారు. ఇద్దరి మధ్యలో రిలేషన్స్ ఉన్నాయి. లాస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అక్యూజ్ పర్సన్ ఇప్పుడు ఈ అబ్డక్షన్ కేసులో ఉన్నాయి. వాళ్ళపైన ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళపైన ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ దీంట్లో మనకి చూడడానికి విషయం ఏంటి, ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ మనిషిని సహాయం చేయించకూడదు. నిన్న మనకి వీడియోలో చూసిన అప్పుడు 3-4 పర్సన్స్ ఆ బండిలో ఉంటున్నారు. మనకి ఈ రకాల క్రిమినల్స్ ని ఎవరైనా సాయం చేస్తే వాళ్ళపైన కూడా చర్యలు చెబుతున్నారు. శర్భవరంలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీ సౌమ్యను గురువారం ఉదయం ఆఫీస్ నుంచే కొంతమంది ఎత్తుకెళ్లారు. ఆఫీస్కు వచ్చిన దుండగులు ఇన్నోవా కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. అక్కడ కొంతమంది వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే చివరకు ఆమె గతంలో ప్రేమించిన వ్యక్తి కసింకోట అనిల్ కుమారే ఆమెను మరొక 5 వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసినట్లు తేలింది. ఈ కేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శరభవరం, మారేడుమిల్లి రవాణా మార్గాల్లోని అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అంతేకాదు ఇన్నోవా వాహనాన్ని గుర్తించేందుకు అన్ని చెక్పోస్టులను అలర్ట్ చేశారు. చివరికి కిడ్నాపర్లను ఒడిశాలోని చిత్రకొండలో పట్టుకున్నారు. మొత్తానికి కిడ్నాప్ కథ ముగిసిందే. కానీ శ్రీ సౌమ్య నిజంగానే కసింకోట అనిల్ కుమార్ ని ప్రేమించిందా? ఒకవేళ ప్రేమించుంటే కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడినట్టు? కసింకోట అనిల్ కుమార్ పై ఉన్న డ్రగ్స్ కేసుల మాట ఏంటి? అతనికి మంచి ఉద్దేశమే ఉంటే శ్రీ సౌమ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సిందే.